ఏంటి వీళ్ళు సైలెంట్గా ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఏపేస్తున్నారు అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏం లేదండి, చింతపండు పులిహోర అయితే చేస్తున్నా. పిల్లలకి క్యారేజ్ ఇవ్వలేదు పొద్దున్న, అనుకోకుండా ఒక పని అయితే పడింది. ఇప్పుడు అదైతే అర్జెంటుగా చేయాలని వాళ్ళు ఆర్డర్ వేశారనమాట. అందుకని చెప్పి నేను ఇంకా త్వరగా నిదానంగా క్యారేజ్ ఇద్దాం కదా అనుకున్నా. ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళకైతే నేను ఇచ్చేస్తానండి. వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత ఆ పని ఏంటి అన్నది మీకు నేను ఇప్పుడు చెప్తాను. అయితే అంతకంటే ముందుగా ఏంటంటే విషయం, మనం ఇప్పుడైతే కొత్త ఇల్లు ఒకటి మారాం కదండి. కొత్త ఇల్లు అంటే దగ్గర 5-6 నెలలు అయిపోతుంది. ఈ లోపు అయితే మనం గ్యాస్ బండలకి అడ్రస్ ఒకటి మార్చుకోలేదు. ఇదివరకు అయితే నాకు 2 నెలలు ఈజీగా వచ్చేసేది, ఒక్కోసారి 3 నెలలు వచ్చేసేది బండి అనమాట. ఇప్పుడు అట్లా కాదు కదండి, నాకు తెలిసి వారానికి ఒకటి అయిపోతుంది. ఖచ్చితంగా అయితే అడ్రస్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇంకా అది అలా అవుతుంది కదా అని మేము అక్కడికి వెళ్ళి పాతండి, మాకు ఇక్కడ దగ్గరే పక్కనేనండి, అక్కడికి వెళ్ళి తెచ్చేసుకునేదండి నా అడ్రస్ పెట్టుకుని. ఇంక ఇప్పుడైతే అట్లా కాదు, ఇంకా మన వల్ల అయితే అవ్వదు. ఇప్పుడు వెళ్ళి అడ్రస్ ఖచ్చితంగా మార్చేసుకోవాల్సిందే. ఫస్ట్ అయితే గ్యాస్ బండ్ల దగ్గరికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత నేను అడ్రస్ అయితే చేంజ్ చేసేసుకుంటాను. చేంజ్ చేసుకుంటే మనం గ్యాస్ బండ్ ఒకటి బుక్ చేస్తే మనకి వచ్చేసిద్ది అనమాట. సరే, అదంతా చెప్తానన్న విషయం మానేసి వేరే సోట్ చెప్తున్నానని మీరు అస్సలు అనుకోవద్దు. ఖచ్చితంగా చెప్తా. అదేంటంటే మనకి మరి ఒక ప్రాన్ పిక్కలు 2 పికిల్స్ ఆర్డర్ పెట్టారండి. ఇంకా డీటెయిల్స్ ఎందుకు లేండి, వాళ్ళు చెప్పొద్దన్నారు. 2 పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టారు. సరేలే కదా అని చెప్పి నేను అమౌంట్ చెప్పాను, వేసేసారు, అంతా బాగానే ఉంది. అయిపోయిన తర్వాత దాని అడ్రస్ పెట్టారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఫోటో పెట్టారండి. ఆ ఫోటో ఏంటబ్బా అనుకున్నా, అంటే ఆ పొయ్యి అనమాట, సింగిల్ స్టవ్ అనమాట. అంటే నేను ఇది కొత్తది కొనుక్కున్నా, ఇది పాడైపోతుందనో తెలీదు, లేదంటే అంటే నేను నుంచుని చేస్తున్నానో తెలీదు. ఏదైనా కానీ తను చాలా ప్రేమగా అసలు నాకు పొయ్యి పెట్టింది. నేను అనుకున్నా ఒకవేళ ఇది కొనుక్కో సిస్టర్ మీకు బాగుండిద్దని అని చెప్తుందేమో అనుకొని, ఓకే అమ్మా నేను కొంచెం చూస్తాను, వెళ్తాను, ట్రై చేస్తా, ఈ కొంచెం అమౌంట్ కూడా చూసుకొని తెచ్చుకుంటానని నేను టైప్ చేసేలోపు తను అమౌంట్ నాకు గూగుల్ పేలో పంపించేసిందండి. అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అసలు నేను అన్నాను, నేను తీసుకోలేను సిస్టర్, యాక్సెప్ట్ చేయలేను, ఏమనుకోవద్దు అని అంటే, లేదు మీ సిస్టర్ నుంచి నేను ఒక చిన్న గిఫ్ట్ అనుకో, ఏం ఫీల్ అవ్వద్దు, ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి అని చెప్తే, లేదు సిస్టర్ నా వద్దు, నేను ఇట్లా అని అంటే, మీరు నాకు తిరిగేసినా నేను మళ్ళీ మీకు వేసేస్తానని చెప్పి అన్నారు. అస్సలు ఒప్పుకోలేదు. పైగా ఇంకో మాట చెప్పారు ఏంటంటే, నాకు ఇమీడియట్గా వెళ్ళి తీసుకొని నాకు పిక్ పెట్టండి అని చెప్పి అన్నారు. తను అంత ప్రేమగా అన్నప్పుడు ఇంకా మనం కొన్ని పనులైనా పక్కన పెట్టేసుకొని వెళ్ళి అది తీసుకొని మరి తనకైతే ఆ ఫోటో పెడితే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన పేరు చెప్పొద్దు, ఊరు కూడా నేను చెప్పనండి, పేరు చెప్పొద్దు అని అన్నారు. నీ సిస్టర్ నీకు హెల్ప్ చేసింది అనుకో, ఓకేనా, ఇంకా నో మోర్ డిస్కషన్స్ అని చెప్పి అని అన్నారండి. నేను ఇంకా మెసేజ్ పెడుతున్నా, అదే నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి అని పెడుతుంటే అని అన్నారు. ఏం కాదు సిస్టర్, నేను గిఫ్ట్ ఇచ్చా, ఇమీడియట్గా మీరు వెళ్ళి తీసుకొని నాకు ఫోటో పెట్టమన్నారు. ఓకే అండి, ఇప్పుడైతే నేను పులిహోర కొంచెం చేసేసి, నేను కూడా పొద్దున్నుంచి ఏం తిన్నా, టైం అయితే 12 కావా వస్తుంది. నేను కొంచెం తినేసి పిల్లలకి ఇచ్చేసి, ఈయనకైతే ఆల్రెడీ పప్పు అన్నం పెట్టేసా. పొద్దునే కదండి, ఇందాక ఒక అరగంట అయింది తినేసారు ఆయన. కొంచెం పప్పు వేసి పెట్టేస్తే చక్కగా అన్నం తినేశారు. ఇంకా నేను పప్పులు అలాంటివి ఏమి తినను కదా, నాకు మోస్ట్ ఫేవరెట్ పులిహోర, అలాగే చికెన్ గారెలు మీకు తెలుసు కదా, అందుకని పులిహోర చేస్తున్నా. పిల్లలు చిన్నిబాబు కూడా అడిగాడు చేయమని. ఇంకా వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి మనమైతే బయలుదేరదాం. ముందుగా అయితే పులిహోర చేసుకుందాం, దానికోసం ఏమేమి కావాలో చూద్దాం, ఓకేనా. ఓకే అండి, కళాయి పెట్టేసుకున్నాను కదా, ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువ చేయడం లేదు, మా ముగ్గురికి. ఈయనైతే తినరండి పులిహోర, అట్లా తనకు నచ్చదు అనమాట. తను తినరు, తను ఏదైతే తినమో మరి మాకు అవే నచ్చుతాయి, అదేంటో మాకు అర్థం కాదు. ఇంకా అట్లా జరిగింది అనమాట. ఏం చేసుకున్నా ఇంకా అట్లా మాకు నచ్చింది ఒకసారి, ఆయనకు నచ్చింది ఒకసారి చేస్తాం అనమాట, అట్లా అనమాట. ఓకే, ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి, ఆయిల్ కాగుతుంది. ఇవన్నీ వేసేసుకుంటున్నా, ఎండుమిర్చి తర్వాత వేద్దాం, ఎందుకంటే ఉత్తిని
వేగిపోతాయి కాబట్టి ఎండుమిర్చి వేస్తే. మనకి ఈ రోజు అయితే పచ్చళ్ళు నేను ఏమీ చేయట్లేదండి, ఎందుకంటే మనకి ఎక్కువ కొరమేను ఆర్డర్ ఉందన్నమాట. కొరమేను చేపలు కూడా ఉన్నాయి, నార్మల్ బొచ్చు చేపలు ఇవి ఆర్డర్ ఉంది, బాగా ఉందన్నమాట. అదైతే అందుకని చెప్పి సండే అయితే బాగా దొరుకుతాయండి. ఇంకా అందుకని చెప్పి నేను గుడివాడ వెళ్ళి తీసుకొద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పా, నాకు ఇక్కడ కొరమేన్లు అవి నచ్చడం లేదు. అవి ఏంటంటే ఫామ్ కొరమేన్లు అండి. అవి అంటే ఇప్పుడు పెంచేస్తున్నారు కదా, అవి మెత్తగా ఉంటాయి. అసలు అలాంటివి అస్సలు మేము తీసుకోము. మీకు వీడియోలో కూడా కంపల్సరీ చూపిస్తాం అనమాట మేము ఏం తీసుకుంటున్నాము, ఏం వాడుతున్నాము అనేవి. ఇక అవి తీసుకొచ్చిన తర్వాత అయితే అవి అయితే చేస్తానమాట. నాకు నిన్న కొరమైన వీడియో చూసిన తర్వాత దగ్గర 10 నుండి 12 కేజీలు ఆర్డర్ అదే వచ్చిందనమాట. ఎక్కువ నార్మల్ చేప కూడా వచ్చిందనమాట. ఇంకా అందుకని ఇక చేపలు తీసుకొని చెయ్యాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇక చికెన్ బోన్లెస్ కానీ మటన్ కానీ అవి కూడా ఉన్నాయి. అవి కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. ఇవైతే బాగా ఉన్నాయి. ఫిష్, ప్రాను అసలు చాలా బాగా అడుగుతున్నారు అసలు. ఇప్పుడు ఇవైతే కొంచెం మిక్సీ పట్టుకుంటా అండి, పొడి వేసుకుంటా, బాగుంటాయి అన్నమాట. ఈ పొడి వేసుకుంటే ఇవన్నీ ఇవైతే వేగినాయి. ఇప్పుడు నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నా. కొంచెం వేగితే సరిపోతుంది. అలాగే కరివేపాకు, కొంచెమే వేసా, ఎందుకంటే నేను పచ్చిది వేస్తాను, అందుకని కొంచెమే వేసాను. పసుపు అయితే నేను ఆయిల్లో వేసుకుంటా అండి. నాకు ఇలా వేసుకుంటేనే చాలా నచ్చిద్ది అనమాట. మంచి కలర్ వచ్చింది ఆయిల్లో వేసుకుంటే. అంటే కొంతమంది రైస్లో కలుపుకుంటారు కదా, నేను అయితే ఆయిల్లోనే వేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి. ఇవైతే రైస్లో వేసేసుకుంటాను నేను. జీడిపప్పు అవి వేస్తే బాగుంటాయి, కానీ జీడిపప్పు వేస్తే చిన్ని బాబు అసలు తినండి. ఆడితోనే మాకు పెద్ద తలకాయ నొప్పి. ఏమంటే అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు, ఏంట్రా బాబు ఎప్పుడు చిన్ని బాబు అంటది, పెద్ద బాబుని పట్టించుకోదని. పెద్దోడు అలా ఏం కాదండి, చక్కగా ఏం వండినా తినేస్తాడు వాడు. చిన్నోడు అసలు తినడం. కాకపోతే వాడు మీరు చూస్తున్నారు కదా చాలా సన్నగా అయిపోతున్నాడు. కాకపోతే ఎందుకంటే వాడికి కొంచెం నచ్చింది పెడతా ఉంటాను అనమాట. పెద్దోడు అనుకోండి ఏదైనా తినేస్తాడు, ఇది తింటా అది తినను అని అన్నాడు అసలు. ఓకే అండి, చింతపండు రసం అయితే వేసుకున్నా కదా, నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఎందుకంటే చింతపండులో ఉన్న పచ్చిదనం ఫీలింగ్ అనేది మనకి ఉండదన్నమాట. చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నా. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ప్లస్ ఏవైతే మనం పచ్చిమిర్చి వేపామో అవి కూడా ఇందులో వేసుకుంటున్నా. ఈ చింతపండు కొంచెం ఆ స్వీట్నెస్ తగిలిది కదండి, అది ఈ మిర్చికి పట్టి మనం చక్కగా పులిహోర తింటే ఉంటుందండి ఫీలింగ్. నెక్స్ట్ లెవెల్ అనమాట, అసలు అదిరిపోద్ద టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇవైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, నువ్వులు, ఇవేంటివి మిరియాలు వేసానండి. ఇదైతే కొంచెం దోరగా వేసుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా. ఇదిగోండి, ఇది ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే నేను సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నా, కల్లుప్పు. ఇదిగోండి, ఇది చూసారు కదా, ఈ పొడి కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను పులిహోరలో. అసలు ఎక్సలెంట్ టేస్ట్ వచ్చిందండి, అసలు అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా మంది తెలిసే ఉండొచ్చు, ఇట్లా ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఫ్రెండ్స్, పచ్చళ్ళు అయితే చాలా మందికి రీచ్ అయిపోయినాయి. అసలు చాలా మంచిగా నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారండి. అసలు ఎంత మంచిగా అంటే చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
నేను అసలు ఎంత రీచ్ ఉండిద్ది, మీరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తారని అయితే నేను అస్సలు అనుకోలేదండి. ఎందుకంటే ఏదో చేస్తున్నాను కదా, ఇప్పుడు నా వంట నాకు నచ్చిద్ది, ఇప్పుడు మా ఆయనకి మా వాళ్ళకి నచ్చిద్ది, అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదండి. ఓకే, నేను మామూలుగా చేశాను, చూద్దాము ఎట్లా ఉంటుందని. అసలు మీ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఈ కామెంట్స్ అన్ని ఒక వీడియోలో ఖచ్చితంగా మీకు పెడతానండి. మనకి ఏవైతే మెసేజ్లు చేస్తున్నారో వాళ్ళు ఆ టేస్ట్ గురించి ఏవైతే రిప్లై మనకి వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారో ఖచ్చితంగా మీకు ఒక వీడియోలో నేనైతే పెడతాను. మళ్ళీ చాలామంది అనుకుంటారు ఏదో చెప్తుందిలే సోది అని అనుకుంటారు. అంటే మీరు కాదండి, వేరేగా ఇప్పుడు నాకు కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఖచ్చితంగా అయినా మీకోసం కూడా, మనకి మంచి సేల్ రావడం కోసం కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ రివ్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, అసలు ఎంత బాగున్నాయి అన్నారు. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంతవరకు బయట పికిల్స్ కొన్నాం కానీ మాకు ఎంత టేస్ట్ అనిపించలా. ముఖ్యంగా చెప్తున్నారు చాలా మంది, నేను అందరికి ఒకటే మాట చెప్తున్నా అండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నిజంగా మీరు ఎంత మంచోళ్ళు అంటే అసలు ఎవరైనా చెప్తారండి. అసలు అలా ఫోన్ చేసి ఏంటి మా నీ పచ్చళ్ళు అసలు నువ్వు ఏమైనా పిచ్చాను పట్టిందా, ఇన్ని ముక్కలు వేస్తా, అసలు ముక్కలే ఉండవు నీ పచ్చళ్ళలో, ఇన్ని ముక్కలు వేస్తే నీకేంటి అంత కష్టపడుతుందా, నీకేం ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పి చాలా మంది అంటున్నారండి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు అంత ప్రాఫిట్ ఏమి ఉండవసరం లేదు. నాకు ఈ షిప్పింగ్ ఇవన్నీ పోను, నాకు 100 రూపీస్ ఉన్నా చాలు కేజీకి, అంతైతే చాలండి. ఇంక ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు ప్రేమిస్తున్నారు చూసారా, మీ ప్రేమ చూపిస్తున్నారు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మీకు ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను అనమాట, అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొక్కలు మనోళ్ళే కదా ఫ్రెండ్స్, మీరే కదా ఫ్రెండ్స్. అంటే ప్రతి వాళ్ళు చెప్తున్నారు, 90%, 99% ఫోన్ చేసి మరీ చెప్తున్నారు, అన్ని మొక్కలు ఉంటే నువ్వు చాలా కష్టం మా చేయడం అని చెప్పేసి. ఆయన ఏం పర్లేదండి, మనకి ఎందుకు అట్లాగా బయట వాళ్ళలాగా అట్లా నాకు అవసరం లేదు. నాకు మీరు హ్యాపీ అయితే చాలు, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడైతే ఇది నీట్గా కలిపేసుకున్నా చూడండి, మంచి సువాసన అయితే వెదజల్లుతుంది అనమాట ఇందులో నుంచి. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కలిపేస్తాను. ఇప్పుడైతే పచ్చి కరివేపాకే కొంచెం వేసుకుంటున్నాను నేను. ఆ పచ్చి కరివేపాకు ఫ్లేవరు ఆ పులిహోర ముద్దలో పెట్టుకొని తింటే ఉంటుందండి టేస్ట్. మనం ఎలా చేసామా అన్నది కాదు, ఎలా తిన్నామా అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. నేను ఎట్లా తింటా అంటే, ఒక్కసారి మిర్చితో తింటా, ఒకసారి కరివేపాకు పెట్టుకుని తింటా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పులిహోర. అంటే అందరికీ నచ్చాలని లేదండి, నేను నా గురించి చెప్తున్నాను అనమాట. ఇది ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందులో చింతపండు, కొంచెం బెల్లం, అలాగే ఆయిల్, ఉప్పు కలిపి వేసాను. అలాగే ఈ మిర్చి కూడా వేసా. ఈ మిర్చి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం కారమైన మిర్చినే తీసుకోండి, ఎందుకంటే మనకు ఆ టేస్ట్ ఆ ఫీల్ బాగా తెలిసిద్ది అన్నమాట. ఉడికిపోయింది, ఇందులో వేసేస్తున్నా, కలిపేసుకుంటున్నాను నేను చక్కగా. చింతపండు పులిహోర బాగా చల్లారిన తర్వాత చక్కగా ఫ్యాన్ కారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడు నాకు ఇంకంత టైం లేదు, ఫుల్ ఆకలి వేసేస్తుంది. టైం 12 దాటిపోయింది, పొద్దునుంచి ఏం తినలేదు. నేను తినేసిన తర్వాత పిల్లలకి కొంచెం క్యారేజ్ ఇచ్చేస్తాను. చెప్పాను కదండి బయటకు వెళ్ళాలని. ఇప్పుడైతే వంటలో వెళ్తున్నాము, కొంచెం ప్యాకింగ్ కవర్స్ కూడా అవన్నీ తీసుకోవాలి. ఎట్లానే వెళ్తున్నాం కాబట్టి ఆ కవర్స్ కూడా తీసేసుకున్నాను. అద్దరిపోయింది టేస్ట్ అయితే. ఇంకా చాలా అయితే ఇంకా సూపర్ ఉంటుంది అసలు. ఓకే డోర్ తీ, మరి నువ్వు ఇది పట్టుకోవచ్చు. చాలా వేయాలి కదమ్మా, వేసేమ్మా. అన్నీ తీసుకున్నావా? అన్నీ అంటే ఏంటివి, ఏమన్నా మర్చిపోయావా? నేను అవే తీసుకున్నాను. ఇంకేమైనా కావాలంటే అన్నీ నాకు తీసుకున్నా. క్యారేజీ, సంచి, అక్కడ గ్యాస్ మాకు దొరుకుతున్నాను బాగుండు, అంతే కదా.
పడింది అది పడింది. డోర్లు వేసావు వెనుకోవాలి. నేను మళ్ళీ తీసావేంటి అన్నా? నేను అసలు ఆ బ్యాంకులో కూడా అడిగావు సార్. ఏంటి ఇలా ఫోన్ నెంబర్ ఇలా కుదిరితే కూడా దాన్ని క్యారేజ్ ఇచ్చారు. సరిపోయిపోయావా? స్టార్ట్ చే టైం అయిపోయింది, క్యారేజ్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యారేజ్ అయితే ఇచ్చేసామండి. ఇచ్చిన తర్వాత గ్యాస్ కంపెనీకి వెళ్ళి ఆ గ్యాస్ అడ్రస్ అయితే మార్పించాలి. మార్పించిన తర్వాత వంట వనాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గ్యాస్ బండ అడ్రస్ చేంజ్ చేసేసుకున్నాం. ఒక 5 నిమిషాల్లో పని అయిపోయిందండి, ఈజీగానే. ఇంక ఇప్పుడైతే వన్ టౌన్ అయితే బయలుదేరాం. మనం వన్ టౌన్లో చూద్దాము మనకి ఏమేమి కావాలన్నది. పికిల్స్కి కవర్స్ అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పికిల్స్కి కవర్లు అయితే తీసేసుకున్నాము. ఇంకా చెప్పాను కదండి, అది పొయ్యి ఒకటి చూద్దామని వెళ్తున్నాము. అక్కడ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ తీసుకుందామని వచ్చా. యాక్చువల్గా అయితే సింగిల్ పొయ్యి తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు ఎప్పుడైనా అవసరమే కాబట్టి స్టీల్ది డబుల్ పొయ్యి తీసేస్తున్నా. దీని రేటు అన్నీ కూడా నేను తర్వాత ఇంటి దగ్గరకు వచ్చాక చెప్తానండి. నాకైతే ఇది నచ్చింది, ఎందుకంటే నేను 2 కళాయిలు పెట్టుకొని వేపుతాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. నాకు అంటే ఇది కావాలి, దీనిలో కొంచెం పెద్ద సైజు అదిగోండి చెక్ చేస్తున్నాను కదా, అదైతే తీసుకుంటాను. ఓకే థ్యాంక్స్ అండి, ఫోన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి అయితే తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాము. ఒక ఆయిల్ ఒకటి తీసుకోవాలి, చూస్తాము. గానుగు నూనె ఒకటి, చూస్తాము. గానుగు నూనె ఒకటి తీసుకోవాలి. ఒక ఆర్డర్ అయితే ఉంది, దానికోసమే చూస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గానుగ నూనె అయితే తీసుకున్నాము. చెప్పాను కదండి ఒక ఆర్డర్ ఉందని, దానికోసం తీసుకున్నాం. ఇంకా లగేజీ అయితే చాలా ఎక్కువ అయిపోయింది, లేదంటే ఇంకా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి తీసుకుంటాం అనమాట. ప్రస్తుతానికైతే ఇవి తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. కష్టమంతా నాది. అవి చూడు నేను ఎన్ని తెచ్చాను అక్కడ ఉన్నాయి. ఆ కవర్ పట్టుకొని వచ్చావు చక్కగా. ఎలా అయ్యో తెలుసా,
పొద్దున్నుండి సాయంత్రం వరకు మొత్తం కష్టపడినట్టుగా అయ్యో అమ్మయ్య. ఫ్రెండ్స్ ఇవైతే తెచ్చా, మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూపిస్తా. చుట్టూ పేర్చుకున్నావు. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్తాను అన్నాను కదండి, అదే చెప్పేసాను ఇందాక ఇలా స్టవ్ తీసుకుంటామని. ఇదిగోండి నేనైతే వెళ్ళి ఇది తీసుకున్నా. ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. స్టీల్ పొయ్యి తీసుకున్నా నేను. అయితే చెప్పాను కదండి, ఒక సిస్టర్ అయితే ఇట్లా అమౌంట్ పంపించారని చెప్పి, ఇంకా తనైతే అమౌంట్ పంపించారు నాకు పొద్దున్నే ఈరోజు. అమౌంట్ పంపించి మీరు అర్జెంటుగా స్టవ్ తీసుకొని నాకైతే పిక్ పెట్టండి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా అందుకని నేనైతే ఇంకా తనంత ప్రేమగా ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి కదండి కంపల్సరీ. నేను అందుకే తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అన్నమాట. ఎందుకో అది కూడా చెప్తా. నేను నిన్ననో మొన్ననో నేను మా ఆయన్ని అడిగానండి, స్టవ్ తీసుకున్నాము అందరూ చెప్తున్నారు కదా ఇట్లా కింద పెట్టి చేద్దామంటే, ఈయన ఏమన్నారంటే ఒక నెలాగి చూద్దాంలే అని చెప్పి అన్నారు. మరి నేను కోరుకున్నది దేవుడు విన్నాడో మరేమో నాకు తెలీదు. నేను నిన్న అడిగేసరికి ఈరోజు మళ్ళీ మాకు వచ్చిందనమాట ఈ పొయ్యి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఆ సిస్టర్ ద్వారా తను కనీసం అడగలేదు ఇట్లా మీకు అమౌంట్ ఇస్తాను, అదే స్టవ్ తీసుకోండి అని కూడా అడగలేదండి. ఫస్ట్ అమౌంట్ అదే పంపించేసేసిన తర్వాత తను నాకు చెప్పింది. ఒకవేళ పిక్కుల కోసం పంపించిందేమో అని చెప్పి నేను అనుకున్నా. అది మళ్ళీ నాకు ఒక పిక్ ఒకటి పెట్టిందండి. సరే తను ఒకవేళ తీసుకోమని ఒక పిక్ ఒకటి పెట్టారు నాకు, ఒక ఫోటో ఒకటి పెట్టారు. అయితే చెప్పాను కదండి ఆల్రెడీ ఇందాక. అయితే అలాంటివి తీసుకోమంటున్నారేమో అనుకున్నా కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అయితే నేను చాలాసేపు నేను అలా యాక్సెప్ట్ చేయలేనమ్మా, నాకు అంటే నేను ఒక సిస్టర్లో ఇచ్చాను తీసుకోండి కాదనకండి అని చెప్పేసి అని అన్నారు. లేదు ఇట్లా అమౌంట్ వేసేస్తానంటే మీరు వేసినా నేను మళ్ళీ తిరిగేస్తాను అని అన్నారు. మీరు ఇంకా తను ఏమందంటే నువ్వు అంత ఏమి ఇదవ మాకు అక్క, నేను నీకు గిఫ్ట్ చేశాను, నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, కాకపోతే వెళ్ళి నువ్వు వెంటనే స్టవ్ ఇది తీసుకొని నాకైతే ఫోటో పెట్టని చెప్పేసి అన్నారు. నిజంగా అండి తను చూపించిన అభిమానం ఎంతగా అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది అనుకుంటారు ఏంటంటే అలాంటివి ఇస్తే ఖచ్చితంగా 4-5 మాటలు మేము చెప్తామని, కానీ అలా కాదండి. నేను కేవలం ఇచ్చినందుకే నేనేం చెప్పలేదు. అసలు తను ఒప్పుకోలేదు చెప్పడానికి. మీకు తెలుసా అసలు ఒప్పుకోలేదండి. కాదు నేను అలా యాక్సెప్ట్ చేయలేనమ్మా, ఇది నాది కాదు కదా, ఇది నువ్వు ఇచ్చింది, ఇంకా నేను చెప్పి తీరాల్సిందంటే అప్పుడు ఒప్పుకుంది. తన పేరు కానీ ఊరు కానీ ఏం చెప్పదక్క, నార్మల్గా గిఫ్ట్ వచ్చిందని చెప్పాను అంటే అన్నాక ఇంకా నేను కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యాను అనమాట. విషయం అయితే అదండి. ఇంకా అందుకని చెప్పి నేనైతే వెళ్ళి పొయ్యి తీసుకున్నా. చెప్పాను కదండి సింగిల్ పొయ్యి పిక్ పెట్టారు తను, నేను ఏమో డబల్ తీసుకున్నా. అంటే రెండింటి మీద అయితే నాకు ఫాస్ట్గా అయిపోద్ది, మనకు ఫ్యూచర్లో కూడా బాగా ఉపయోగపడుతుంది కదా. కానీ నాకు అసలు చాలా నచ్చిందండి, ఇది చాలా ఎక్సలెంట్గా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఒకసారి మీకు ఎట్లా అనిపించింది అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే చక్కగా కింద పెట్టుకొని మీరు అందరూ అన్నట్టుగా కూర్చొని అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పొయ్యి ఆ సిస్టర్ నాకు పంపించినందుకు థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. నీకు చాలా ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే, ఇంకా నీ వల్ల అనమాట. నేను నిన్న అనుకోగానే ఈ రోజు నాకైతే పొయ్యి వచ్చేసింది. మా ఆయన అడిగా, అంటే తను కొంటారు కాకపోతే చెప్పారు కదా, ఇంకా నేను మళ్ళీ అడగనండి. అంటే విసికించను కొను అని కూడా నేను ఏమి అడగను, ఒకసారి అడిగి వదిలేస్తాను. ఇంకా తనకి కొనాలనిపించినప్పుడు కొంటారు. అంటే ఏం లేదండి, ఒకవేళ బిజినెస్ ఇంకా కొంచెం ఇట్లా డెవలప్ అయితే తీసుకుందాంలే అని మళ్ళీ ముందే తీసుకొని పెట్టుకోవడం ఎందుకు అన్నట్టుగా ఆయన ఆలోచిస్తారనమాట. అంటే వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టుగా ఆలోచిస్తారనమాట. కాకపోతే నాకేం అవసరమో దేవుడికి తెలుసు కాబట్టి నాకు ఇది వచ్చిందనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇంకో విషయానికి వస్తే ఇంక నేను కొన్ని వస్తువులు అయితే తీసుకున్నా అండి. ఇవైతే చెప్పాను కదా గ్యాస్ అడ్రస్ మార్పించడానికి వెళ్ళాను. అయితే మనకి పొద్దున్న ఒక ఆర్డర్ వచ్చిందండి. ఒక సిస్టర్ అయితే తనకి ప్రాన్ పికిల్ కావాలని చెప్పారు. ప్రాన్ పికిలే కావాలని చెప్పారు. కాకపోతే 1/2 kg చెప్పారండి. కాకపోతే తను ఏమంటే గానుగు నూనె అడిగారండి. ఇంకా అందుకోసమని ఇంకెట్లాగా వంట వెళ్తున్నా అని చెప్పి గానుగు నూనె అయితే తీసుకొచ్చామండి. పల్లి ఆయిలే కాకపోతే గానుగు నూనె అనమాట. ఇది కొంచెం కాస్ట్ అనమాట. మామూలు పల్లి నూనెకి దీనికి చాలా డిఫరెన్సే ఉందన్నమాట.
డబుల్ పైన ఉంది. డబుల్ అయినా అంతే, డబుల్ పైనే ఉంది. దీనికి దానికి తేడా చూడండి. స్వచ్ఛమైన గానుగ నూనె అనమాట, శనగ నూనె తన కోసం తీసుకొచ్చా. ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా స్పెషల్ గా చేయాలంటే చేస్తాము. కాకపోతే ఈ ఆయిల్ కి వాటికి వాళ్ళు ఎక్స్ట్రా మనీ పే చేశారండి, అందుకని చెప్పి తీసుకొచ్చాను. నేను నార్మల్ గా అయితే ఇప్పుడు నేను పెట్టే ఆయిల్ వరకు అయితే నేను ఏమంటే విజయ ఆయిల్ తెచ్చి వాడతామండి మేము, శనగ నూనె. దాని వరకు అయితే నేను పెట్టుకుంటా. మరి ఎక్స్ట్రా మరి 374 రూపాయలు అంత పడిందండి ఇది గానుగ నూనె, అంటే కేజీ అట్లా పడిందండి. అంత కాస్ట్ అయితే మళ్ళీ నాకు ఎక్స్ట్రా అయిపోతుంది కదా, అందుకే మీ అందరికీ కూడా కావాలంటే చేస్తాము. కాకపోతే ఏంటంటే ఆయిల్ మనీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మొన్న కూడా ఒక సిస్టర్ నాకైతే జింజలీ ఆయిల్ కావాలని చెప్పారు, అంటే నువ్వు పప్పు నూనె అంతేనా, అయితే అది కూడా తను ఎక్స్ట్రా మనీ పే చేశారండి. అది కూడా మేము ఆయిల్తోనే తనకి చేసి అయితే పంపించామన్నమాట. మీ అందరికీ కూడా ఎవరికైనా మరి ఇట్లా సపరేట్ గా ఈ ఆయిల్ మార్చి చేయాలంటే కనుక ఖచ్చితంగా మీకు సపరేట్ రేట్ అయితే పడిద్ది అనమాట. ఇక విషయానికి వస్తే అదనమాట, వాళ్ళ కోసం అయితే ఇది తీసుకున్నా. ఇది ఒక మసాలా ఐటమ్ అండి, నేను పచ్చడిలో వేసేది. ఇంకా దీంతో మనకు పని లేదు, మామూలుగా చెప్తున్నా, ఒక మసాలా ఐటమ్ అనమాట. ఇక ఇవైతే నేను తీసుకున్నా, అంటే నాకు ఈజీగా ఉంటుందని చెప్పి ఇది పిక్కలు మనం కలుపుకునేటప్పుడు ఇక ఇది తీసుకున్నా. అంటే నాకు కామెంట్ చేశారు స్టీల్వి కూడా తీసుకోండి మీకు కలపడానికి, సిల్వర్వి వేయొద్దని. కాకపోతే మీరు చూసారు కదా, నేను ఇవన్నీ తెచ్చేటప్పటికి నేను అదైతే ఇంకా మళ్ళీ క్యారీ చేయలేం బండి మీద, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని ఊరుకున్నామండి. ఇదైతే నాకు బాగా నచ్చింది, బాగుంది. ఇది కానీ స్టవ్ కానీ అన్నీ బాగున్నాయండి. ఇంకొక కళాయి నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కదండి, ఇదిగోండి ఇంకొకటి అయితే తీసుకున్నా. ఆ కళాయికి ఇది పెద్దది తీసేసుకున్నాం, ఏమో చిన్నది తీసుకోవాల్సింది. చూడండి ఇటు ఇంక మనం పడతాను నాలుగు. ఇది అందులో పెట్టాను కదా, ఓకేనా? ఓకే, మీ దగ్గర ఉన్న కళాయి కూడా అంతదేనా? కొంచెం చిన్న సైజ్, కొంచెం అంతే. ఇంతే ఉండిద్దాం, మరి ఐడియా లేదు. ఇంకొక ఇక్కడ పెడతాం కదా. ఇది ఫ్రెండ్స్ విషయం అయితే నేను ఇంకోటి ఇది తీసుకున్నా. అంటే నేను రెండు పికిల్స్ చేయాల్సి వచ్చినప్పుడు రెండు కళాయిలు పెడుతున్నాను కాబట్టి ఇంక ఇది కూడా తీసుకున్నాను అనమాట. రేట్ చెప్పరు, రేట్ అయితే చెప్తాను. హోల్సేల్ కి వెళ్ళాను నేను, హోల్సేల్ షాప్ కి వెళ్ళాను. ఏమన్నా ఎక్కువ ఐటమ్స్ పెద్ద ఏమన్నా కొనాలంటే 1 టౌన్ హోల్సేల్ కి వెళ్తామండి. అక్కడైతే మనకు కొంచెం రేట్ అయితే తక్కువ, హోల్సేల్ మీద కూడా కొంచెం తగ్గిస్తారు అనమాట. అంటే విజయవాడలో ఈ రేటు పడింది, మీకైతే దీని మీద నాకు ఒక 500-600 అయితే ఇష్టం ఉండొచ్చు, మీకు ఏ ఊర్లో అయినా సరే. అవును, ఇదైతే నాకు 670 రూపాయలు చెప్పాడండి. చెప్తే 600కి ఫైనల్ గా వచ్చింది అన్నారు. నేను ఒప్పుకోవాలా, నేను 550కే అడిగాను అనమాట. ఇంకా ఇది కూడా అంతే, ఇది 150 చెప్తే 100కే ఇచ్చారనమాట. ఇదైతే ఇంకా ఇది 70, ఇది తగ్గదన్నారులేండి. ఇంకా నాకు కూడా 70కి ఏం బేరం ఆడతాంలే అని ఇంకా ఆడాలనిపించలేదు. ఇంకా అదనమాట విషయం. ఇవైతే తీసుకున్నాను అక్కడ. మీకు ఏమైనా రేట్ కాస్ట్ ఎక్కువ పెట్టాను అనిపిస్తే కనుక కామెంట్ చేయండి, లేదా మీకంటే మాకు తక్కువ ఉన్నాయన్నా కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇక ఈ విషయానికి వస్తే ఇంకా ఇవన్నీ అవసరం లేదండి, ఎందుకంటే ఇవి ప్యాకింగ్ కవర్స్ అనమాట. పికిల్స్ మనం డెలివరీ చేయడానికి ప్యాకింగ్ కి కవర్స్ అనమాట ఇవి. అది ఇంకా ఇవైతే తీసుకున్నామండి. తీసుకుని అయితే స్టవ్ ఏంటి స్టవ్ చెప్పలేదు, స్టవ్ తీసుకున్నాము అక్కడే, వంటంలోనే తీసుకున్నాము. నేను ఫస్ట్ ఏం తీసుకున్నా అంటే కవర్లు తీసుకున్నా, తర్వాత ఈ కళాయి తీసుకున్నా, తర్వాత ఈ స్టవ్ తీసుకోవడానికి వెళ్ళి ఇక ఈ స్టవ్ తీసుకున్నాము. ఇప్పుడు దీని కాస్ట్ కూడా నేను చెప్తాను, కాకపోతే నాకు చాలా రీజనబుల్ గా వచ్చిందండి. ఇది కూడా అసలు బయట అయితే ఈ కాస్ట్ కి అయితే రాదు. ఈ స్టవ్ స్టీల్ స్టవ్ ఏంటంటే వాళ్ళు చెప్పడం 2800 చెప్పారు. ఇంకా అది హోల్సేల్ అండి, మనం బేరమాడడానికి కూడా ఉండదు. కాకపోతే ఒక్కొక్కరు చెప్పాను కదా, ఒక్కొక్కరు తగ్గిస్తారు, ఒక్కొక్కరు అయితే కంపల్సరిగా మొహం మీద చెప్తారు, వాళ్ళు చెప్పిందే రేట్ అనమాట. కానీ ఇది మనం తీసుకున్నాం కదా 2800 చెప్తే 2600కి ఇచ్చారండి ఇది పొయ్యి. కానీ చాలా రీజనబుల్ రేట్ అండి, ఇది చాలా వర్త్ అనిపించింది మాకు. అసలు మంట కూడా మంచిగా వస్తుంది,
చాలా బాగా అనిపించింది. 2600కి ఇదంటే చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే స్టీల్ చాలా రేట్ ఉందండి. అసలు మనం ఒక స్టీల్ బింది కొనాలంటేనే 800-1000 రూపాయలు అట్లా చెప్తున్నారు. కానీ స్టవ్ ఈ కాస్ట్కి వచ్చిందంటే బాగుంది అసలు, చాలా బాగుంది కూడా. ఇది నాకు చాలా నచ్చింది. ఇంత మంచి స్టవ్ నేను ఎంత తొందరగా కొనేసుకుంటానని అస్సలు అనుకోలేదండి. చాలా అంటే చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవైతే తీసుకొచ్చాము. ఇంకా మీకు ఒక విషయం నేను చెప్పాలండి. అయితే ఏంటంటే ఇప్పుడు మనం పికిల్స్ ఆర్డర్ నేను మీకు పంపిస్తున్నా కదా. ఇప్పుడు పల్లెటూర్లు అవి ఉంటాయండి. చాలా మంది ఏంటంటే మీరు డోర్ డెలివరీ చేస్తా అన్నారు కదండి అని అంటున్నారు. మేము డోర్ డెలివరీనే చేస్తామండి. సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. కొంచెం లోపలికి ఊర్లు ఉంటాయి కదండి, పల్లెటూర్లు. దానికైతే ఒక ఏదైతే దగ్గర బ్రాంచ్ ఉంటుందో దానికైతే వెళ్ళిద్దండి. సో మీరు దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే మీషో, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ వస్తాయి అని చెప్పి మీరు అంటున్నారు. అంటే వాళ్ళకి సర్వీస్ ఉంది. దీనికైతే అంతవరకు సర్వీస్ ఉంటే ఖచ్చితంగా వచ్చింది, లేదంటే లేదు. ఎందుకంటే పికిల్స్ అన్నిట్లోనే వేసుకోరండి. అన్ని కొరియర్స్ లో తీసుకోరనమాట. కొన్ని తీసుకుంటారు. ఆ తీసుకున్నది కూడా ఎక్కడ వరకు అయితే వాళ్ళకి అవైలబుల్ ఉందో అక్కడ వరకే వెళ్తుంది. మీ దగ్గరలో ఒక 10 కిలోమీటర్లో అలాగా బ్రాంచ్ ఉంటే కనుక వాళ్ళు ఫోన్ చేస్తారు. అంటే మీది లోపలికి ఉంటే పల్లెటూరు అయితే కనుక, సిటీస్ లో అయితే కంపల్సరీ ఉండిద్ది. ఒక 5-7 అట్లా కిలోమీటర్ల దగ్గరలో మీకు ఉంటది. మీరైతే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉండిద్దండి. మీరు దయచేసి అయితే అర్థం చేసుకోండి. ఒకవేళ అంటే వెళ్ళి నేను ఇలా అంటున్నానని మీరేమనుకోవద్దు. అంటే మీరు డోర్ డెలివరీ చేస్తా అన్నారు కదండి, మళ్ళీ అలా మేము ఎలా వెళ్ళి తీసుకుంటామని మీరు అంటే గనక మరి మీకు అవకాశం ఉంటేనే మరి కొంచెం ఆర్డర్ చేయండి. మమ్మల్ని అర్థం చేసుకోండి. తర్వాత మళ్ళీ నాకు ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇంటి దాకా రాలేదు మీరు అలా చెప్పారు అని చెప్పేసి కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. లేదు అంటే కనుక మా మీద ఇంకా కొంచెం ప్రేమ ఉంటే కొద్దిగా దయచేసి మీరు ఎక్కడి దాకా అయితే వచ్చిందో కొద్దిగా అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోమని నేను అడుగుతున్నా. ఎందుకంటే అది మన చేతిలో పని కాదు కదా ఫ్రెండ్స్. వాళ్ళు తీసుకొచ్చేది మనం ఏం చేయలేము దానికి. ఇంకా అందుకని ఇప్పుడు మిగతా కొరియర్స్ ఉంటాయి, వాళ్ళైతే పచ్చళ్ళు అవి వేసుకోరండి. కొన్ని మాత్రమే పచ్చళ్ళు అవి వేసుకుంటారు. అందుకని మేము మరీ చెప్తున్నా. మీకు అవైలబుల్ ఉన్న వాళ్ళు మాకు చెప్పండి, ఖచ్చితంగా మీకైతే పంపిస్తాం డోర్ డెలివరీ. అట్లాగే కొద్దిగా పర్లేదు మేడం మాకు అక్కడికి వచ్చినా పర్లేదు మేము వెళ్ళి తీసుకుంటాం అన్న వాళ్ళు కూడా పంపిస్తే నేను ఖచ్చితంగా పంపించేస్తా. ఒక విషయం మీకు చెప్తున్నా, నాకు ఈ రోజు మీరు ఆర్డర్ చేస్తే నేను రేపు రెడీ చేసి రేపు సాయంత్రం కొరియర్కి వేస్తే మీకు ఎల్లుండి కల్లా వచ్చేసిద్ది. మాక్సిమం ఈ వైజాగ్, హైదరాబాద్ లో కూడా వచ్చేసిద్ది. ఇంకా చెన్నై, బెంగళూరు, మైసూర్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళకైతే 3 days పట్టిద్దండి. చెప్తున్నా కదా. స్టాక్ అంటే నేను రేపు తయారు చేస్తే కనుక నాకు ఇప్పుడైతే దగ్గర వచ్చి కొరమైన పిక్కులు అయితే ఆగిపోయింది 10 కేజీలు. ఈ రోజు కూడా రీసెంట్ గా నాకు 3 కేజీలు కొరమైన పిక్కులు ఆర్డర్ వచ్చింది. అది నాకు మొన్న నుంచి వస్తుంది. నేను అందరికీ చెప్పేశాను ఒక 1 week పట్టిద్దని. ఎందుకంటే రేపు నేను సండే నేను గుడివాడ వెళ్తున్నా అండి. నేనైతే అక్కడ తెచ్చుకుంటా కొరమేన్లు ఫ్రెష్ గా. మనం మీరు వీడియో చూసుండొచ్చు. అట్లా అయితేనే మాకు నచ్చిద్దండి. ఏర్పడితే అదైతే తీసుకురాము. అందుకని చెప్పి వాళ్ళ ఆర్డర్ మొత్తం ఆపేశాను. దయచేసి కొరమేన్ పిక్కులు ఎవరైతే ఆర్డర్ చేశారో మీరందరూ కొంచెం 1-2 days వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చింది. నేనైతే సోమవారం వేసేస్తాను మీకు కొరమేన్ పిక్కులు కొరియర్ కి. మీకు మంగళవారం సాయంత్రం కల్లా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా ఇదండి ఇవాళకి వీడియో. నాకు కావాల్సింది కూడా కొనుక్కున్నా, చాలా హ్యాపీ అనిపించింది. మరి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.